Welcome to CMR Legacy of Jewelry, Kukatpalli branch, pillar number 771. ఈరోజు మనం చూడబోయే కలెక్షన్ వచ్చేసి చాంద్బాలి డిజైన్స్ అండి. ఈ చాంద్బాలి డిజైన్ చూసుకుంటే మనకు కంప్లీట్గా నక్షి డిజైన్ వచ్చిందండి. పైన చూసుకుంటే మనకు స్టడ్ వచ్చేసి లక్ష్మీ అమ్మవారు వచ్చిందండి. మనకు రెండు వైపులా కూడా రూబీ ఎంబ్రాయిడరీ స్టోన్తో పాటు మనకి ఇక్కడ మధ్యలో మనకు ఎంబ్రాయిడరీ బీడ్ వచ్చిందండి. ఆ బీడ్ కూడా మనకు చుట్టూ కూడా మనకు పల్స్ హ్యాంగ్ అవుతూ వచ్చాయండి. మనకి ఈ చాంద్బాలి డిజైన్ కూడా కంప్లీట్గా ఇక్కడ లక్ష్మీ రూప్ వచ్చిందండి. మనకు చూసుకుంటే డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి. మనకి కింద హ్యాంగ్ అవుతున్నట్టుగా వచ్చిన ఇవన్నీ కూడా ఎమరాల్డ్ బీడ్ పల్స్ కాంబినేషన్లో చాలా బాగుందండి. ఈ డిజైన్ గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకు 14.8 అండి. నెట్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ అండి. మరొక చాంద్బాలి డిజైన్ చూద్దాం. ఈ డిజైన్ వచ్చేసి మనకు వితౌట్ ఐడల్ కలెక్షన్ అండి. పైన మనకు స్టార్ట్ చూసుకుంటే పికాక్ డిజైన్స్తో పాటు మనకు కింద హ్యాంగ్ అవుతున్నట్టుగా వచ్చినది కూడా మధ్యలో మనకు పికాక్ డిజైన్ వచ్చింది. టూ సైడ్స్ కూడా మనకు పికాక్ డిజైన్ చాలా హైలైట్గా వచ్చిందండి. ఎంబోజింగ్ చాలా బాగుంది. ఇది కంప్లీట్గా కూడా మనకి డిజైన్ డీప్ నక్షి వర్క్ అంటారండి. దీనిలో మనం మధ్యలో చూసుకుంటే రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చాయండి. అవి కూడా పోటా స్టోన్స్ అంటారు. మన కింద హ్యాంగ్ అవుతున్నట్టుగా కూడా మనకు ఎమరాల్డ్ బీడ్ పల్స్ కాంబినేషన్లో చాలా బాగుందండి డిజైన్. ఈ టోటల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 18.7 అండి. నెట్ వెయిట్ వచ్చేసి 13 గ్రామ్స్ అండి. మరొక చాంద్బాలి డిజైన్ చూద్దాం. ఇప్పుడు చూస్తున్న మనం ఈ చాంద్బాలి డిజైన్ వచ్చేసి కంప్లీట్గా కూడా ఇది కూడా వితౌట్ ఐడల్ అండి. పైన మనకు స్టార్ట్ చూసుకుంటే మనకు రూబీ పోటా స్టోన్స్తో స్టార్ట్ అయ్యి రెండు వైపులా కూడా మనకు రూబీ పోటా స్టోన్ వచ్చిందండి. స్టార్ట్ చూసుకుంటే మనకు పికాక్ డిజైన్ ఫ్లవర్ లాగా కనబడుతుందండి. మనకు అలాగే కిందికి చూసుకుంటే కూడా హ్యాంగ్ అవుతూ వచ్చిన ఈ బీడ్స్, దానిపైన చూసుకుంటే మనకు చాంద్బాలి కూడా చాలా బాగా కనబడుతుంది నక్షి వర్క్. కంప్లీట్గా కిందికి మనం చూసుకుంటే మ్యాంగో షేప్లో వచ్చిన ఈ డిజైన్స్తో పాటు రూబీ ఎమరాల్డ్ స్టోన్స్ చాలా అద్భుతంగా ఉందండి ఈ డిజైన్. టోటల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి ఈ డిజైన్ది 19 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 13 గ్రామ్స్ అండి. మరొక చాంద్బాలి డిజైన్ చూద్దాం. ఈ చాంద్బాలి డిజైన్ చూసుకుంటే కంప్లీట్గా డిఫరెంట్ అండి. ఈ పాలిష్ కూడా మనకు చాలా డిఫరెంట్ అండి. ఇది రెడ్ పాలిష్ అంటారు, ఆక్సిడైజ్ పాలిష్ అని కూడా అంటారు. ఇది పైన మనకు స్టడ్లో చూసుకుంటే లక్ష్మీ అమ్మవారు పైన కూడా మనకు రూబీ పోటా స్టోన్స్ వచ్చాయండి. మనకు లక్ష్మీ అమ్మవారు కూడా ఎంబోజింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఈ ఫిగర్ కూడా చూసుకుంటే మనకు ఇక్కడ మన కిందికి చూసుకుంటే మనకు పల్స్ హ్యాంగ్ అవుతున్నట్టుగా మధ్యలో వచ్చాయి. మనకు రెండు వైపులా కూడా పికాక్ కాంబినేషన్లో వచ్చింది, చాలా బాగా వచ్చిందండి డిజైన్ చాంద్బాలి లాగా కిందికి. మనకు అలాగే మధ్యలో చూసుకుంటే ఈ హైలైట్ వచ్చేసి ఈ చాంద్బాలికి మనకు ఎమరాల్డ్ ఈ రూబీ స్టోనే అండి కంప్లీట్గా హైలైట్. చుట్టూ చూసుకుంటే మనకు వైట్ స్టోన్స్లో చాలా బాగా వచ్చిందండి. మన కిందికి హ్యాంగ్ అవుతున్నట్టుగా కూడా పల్స్ కాంబినేషన్ వచ్చేసి ఇక్కడ రూబీ బీడ్ వచ్చిందండి. చాలా బాగున్నాయి ఈ డిజైన్ వచ్చేసి. టోటల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 19 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 16.7 అండి. మరొక చాంద్బాలి డిజైన్ చూద్దాం. ఇప్పుడు చూస్తున్న మనం ఈ చాంద్బాలి డిజైన్ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ అండి. ఈ పాలిష్ కూడా మనకు చూసుకుంటే ఆక్సిడైజ్ పాలిష్ అంటారండి. ఇక పైన మనకు చూసుకుంటే రూబీ స్టోన్తో పాటు రెండు వైపులా కూడా మనకు పికాక్ కాంబినేషన్ చాలా బాగుందండి డిజైన్. అలాగే మన కిందికి చూసుకుంటే హ్యాంగ్ అవుతున్నట్టుగా వచ్చిన మధ్యలో మనకు ఫిలిగ్రీ వర్క్తో పాటు వచ్చిన లక్ష్మీ అమ్మవారు కూడా చాలా బాగా వచ్చిందండి. క్యాస్టింగ్ వర్క్ కూడా వచ్చింది మధ్యలో మనకు అమ్మవారు కంప్లీట్గా. మనకి ఇవి చూసుకుంటే చుట్టూ కూడా మనకు పల్స్ కానీ రూబీ ఎంబ్రాయిడ్ బీడ్స్ కానీ వస్తాయి. కాకపోతే దీనికి కంప్లీట్గా గోల్డ్ బాల్సే వచ్చాయండి. పైన మనకు టాప్ కూడా అలా వచ్చాయి. కిందికి చాంద్బాలి హ్యాంగ్ అవుతున్నట్టు కూడా కిందికి మనకు బుట్ట కూడా వచ్చిందండి ఈ గోల్డ్ బాల్స్ కాంబినేషన్లో. ఈ టోటల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 23 గ్రామ్స్ అండి. మరొక చాంద్బాలి డిజైన్ చూద్దాం. ఈ చాంద్బాలి డిజైన్ వచ్చేసి కంప్లీట్గా ఫిలిగ్రీ వర్క్ అంటారండి. మధ్యలో మనకి ఇవన్నీ ప్రీషియస్ స్టోన్స్ వచ్చాయి. లక్ష్మీ అమ్మవారు వచ్చిన తర్వాత స్టడ్లో మన కిందికి చూసుకుంటే రూబీ అండ్ ఎంబ్రాయిడ్ స్టోన్ కూడా అన్ని ప్రీషియస్ స్టోన్సే అండి. మనకి ఇక్కడ కిందికి చాంద్బాలి కూడా మనకి హ్యాంగ్ అవుతూ వచ్చింది కూడా చాలా అద్భుతంగా ఉందండి డిజైన్. కంప్లీట్ ఫిలిగ్రీ వర్క్ అంటారండి ఇది. మనకు చూసుకుంటే డీప్గా చూస్తే కూడా మనకి డిజైన్ అనేది కూడా క్లారిటీగా తెలుస్తుంది. అలాగే పైన చూసుకుంటే మనకు పర్ల్ వచ్చేసి మధ్యలో హ్యాంగ్ అవుతూ చాలా అద్భుతంగా ఉందండి డిజైన్. ఈ రూబీ ఎంబ్రాయిడ్ కాంబినేషన్లో కూడా కిందికి మనకు పర్ల్స్ హ్యాంగ్ అవుతూ చాలా బాగా వచ్చింది డిజైన్ వచ్చేసి. ఈ టోటల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకు 24 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 21 గ్రామ్స్ అండి. ఈ మరో చాంద్బాలి డిజైన్ చూద్దాం. చూడ్డానికి చాలా అద్భుతంగా కనబడుతున్న ఈ చాంద్బాలి డిజైన్ వచ్చేసి మనకు పైన స్టార్ట్ చూసుకుంటే కంప్లీట్గా పికాక్ డిజైన్ వచ్చిందండి. ఇది అన్నిటికంటే కూడా డిఫరెంట్గా వచ్చిందండి ఈ డిజైన్ కూడా. మనకు పైన పికాక్ డిజైన్స్ చాలా క్లారిటీగా వచ్చింది. మధ్యలో చూసుకుంటే మనకు పోటా స్టోన్స్తో చాలా బాగుంది డిజైన్. మన కింద హ్యాంగ్ అవుతున్నట్టుగా వచ్చిన ఈ చాంద్బాలి డిజైన్ కూడా మనకు నక్షి వర్క్ లాగా వచ్చింది. మన కింద చూసుకుంటే లక్ష్మీ అమ్మవారు కాసుల డిజైన్ కూడా చాలా బాగా వచ్చిందండి ఈ డిజైన్. ఇది టోటల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 15 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 14 గ్రామ్స్ అండి. మరొక చాంద్బాలి డిజైన్ చూద్దాం. ఈ చాంద్బాలి డిజైన్ వచ్చేసి కంప్లీట్గా మనకు రెడ్ పాలిష్లో వచ్చిందండి. ఆక్సిడైజ్ పాలిష్ అంటారు. పైన కూడా మనకు ఫిలిగ్రీ వర్క్తో పాటు వచ్చిన ఈ చాంద్బాలి డిజైన్ మనకు పైన మధ్యలో చూసుకుంటే ఎమరాల్డ్ రూబీ స్టోన్తో పాటు చుట్టూ కూడా మనకు సీజెడ్ కాంబినేషన్ స్టోన్ వచ్చిందండి. ఈ రూబీ కూడా మనకు ప్రీషియస్ స్టోన్ ఇది. మనకు ఫిలిగ్రీ వర్క్తో వచ్చిన ఈ స్టడ్ కూడా చాలా అద్భుతంగా వచ్చిందండి. మన కింద హ్యాంగ్ అవుతున్నట్టుగా వచ్చిన మధ్యలో మనకి పర్ల్స్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది.
మన కింద చాంద్బాలి లాగా వచ్చిన ఈ 2 ఎలిఫెంట్ షేప్స్లో ఉన్నాయి. మనం డీప్గా చూస్తే కూడా కనబడుతుంది. మధ్యలో ఫ్లవర్ డిజైన్ వచ్చింది. మన కింద హ్యాంగ్ అవుతున్నాయి అన్నీ కూడా మనకు గోల్డ్ బాల్స్ వచ్చాయండి. డిజైన్ కంప్లీట్ చాలా బాగుందండి. ఇది టోటల్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 25 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 24 గ్రామ్స్. మరొక చాంద్బాలి డిజైన్ చూద్దాం. ఈ డిజైన్ కంప్లీట్గా మనకు చూసుకుంటే చాలా డిఫరెంట్ అండి. కురివిప్పిన నెమలి వచ్చేసి చాంద్బాలి డిజైన్ లాగా వచ్చిందండి. పైన స్టడ్ కూడా చూసుకుంటే కూడా మనకు సీజెడ్ కాంబినేషన్లో వచ్చిన ఫిలిగ్రీ వర్క్ కూడా కనబడుతుందండి. మనకు కింద హ్యాంగ్ అవుతూ మధ్యలో వచ్చిన మనకు ఇక్కడ జ్యోతి టైప్లో వచ్చిన ఈ డ్రాప్ కూడా చాలా బాగుంది. ఈ డిజైన్లో మనకి కంప్లీట్గా కూడా ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చాయి దీనికి. ఎందుకంటే మనకు నెమలి కూడా డిజైన్ తెలియడానికి కోసమని ఎమరాల్డ్ స్టోన్స్ ఫిలిగ్రీ వర్క్ వచ్చినట్టుగా కూడా చాలా బాగా వచ్చింది. సీజెడ్ కాంబినేషన్ స్టోన్ కూడా దీనికి చాలా అద్భుతంగా ఉందండి. ఈ డిజైన్ గ్రాస్ వెయిట్ వచ్చేసి 14 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 12 గ్రామ్స్ అండి. మరొక డిజైన్ చూద్దాం. మనం ఇప్పుడు చూడబోతున్న కలెక్షన్ వచ్చేసి కంప్లీట్గా డిఫరెంట్ అండి. ప్రీషియస్ స్టోన్స్తో వచ్చిందండి ఈ డిజైన్ కంప్లీట్గా. పైన మనకు స్టార్ట్ చూసుకుంటే రూబీ స్టోన్స్తో పాటు చాలా అద్భుతంగా వచ్చింది. మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. డిజైన్గా హైలైట్ అవుతుంది. పైన స్టడ్ వచ్చేసి మనకి అలాగే కిందికి చూసుకుంటే లక్ష్మీ అమ్మవారు కూడా చాలా అద్భుతంగా కనబడుతుంది. నక్షి డిజైన్లో వచ్చింది. ఇది నక్షి ప్లస్ స్టోన్ కాంబినేషన్లో వచ్చిన డిజైన్ అండి. ఇది మధ్యలో మనకు లక్ష్మీ అమ్మవారితో పాటు పైన చూసుకుంటే మనకు ఎమరాల్డ్ స్టోన్స్ వచ్చాయండి. రెండు వైపులా కూడా మనకి మ్యాంగో డిజైన్స్ నక్షిలో వచ్చాయండి. మన కిందికి హ్యాంగ్ అవుతున్నట్టుగా వచ్చిన ఈ గోల్డ్ డ్రాప్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఈ డిజైన్ గ్రాస్ వెయిట్ వచ్చేసి మనకు 15 గ్రామ్స్ అండి. నెట్ వెయిట్ వచ్చేసి 13.5 అండి. చూసారు కదండి ఇవాళ మన ఎపిసోడ్లో చూపించిన చాంద్బాలి డిజైన్స్. వీటిలో మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి. అలాగే మన పిల్లర్ నెంబర్ 771 దగ్గర ఉన్న కూకట్పల్లి బ్రాంచ్కి విజిట్ అవ్వండి.